అందరికీ జై భీమ్. ప్రజా సమస్యల్ని, ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో జర్నలిస్టులు విధుల్లో భాగంగా ఎంతోమంది కూడా ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘటన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ జర్నలిస్టులే ఒక వృత్తిగా, అదేవిధంగా ప్రజా శ్రేయస్ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిజాన్ని ఏది పడితే ఏది అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏదైతే పిల్లర్ లాగా ఉంటున్నటువంటి 4వ పిల్లర్ లాగా ఒక మీడియా అనేది కంపల్సరీ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆ సమస్యను ఎలివేషన్ చేసుకుంటూ, ఆ సమస్యను అష్ట కష్టాలు పడుతూ కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ సమస్య పరిష్కారం కొరకు కూడా ఈ యొక్క మీడియా అనేది పాటుపడుతూ ఉంటుంది. అటువంటి మీడియాను పట్టుకొని కొంతమంది ఉంటారు, చాలా దారుణమైన మాటలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగా దర్శకుడు, రచయిత, అదేవిధంగా నటుడు అయినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఏది పడితే అది నోట్కి వచ్చినట్లు మాట్లాడుతుండడం చాలా బాధాకరం. ఒక పక్క చూస్తే శివ అనే ఒక జర్నలిస్టు, అయ్యా మీరు పద్ధతిగా మాట్లాడండి, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఏదైనా సంస్కారబద్ధంగా విమర్శించండి అని చెప్పి ఒక మాట చెప్పిన దానికి తనని, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రి పుట్టుకుని చివరికి ఏంది పెట్టుకున్న నోట్లో ఇంత దారుణమైన మాటలు మాట్లాడడమే కాకుండా, ఎవరైతే ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడుతో సహా, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా బాలకృష్ణ గారు అందరినీ కూడా ఏది పడితే అది నోటుకు వచ్చి చెప్పలేని భాషలో మాట్లాడుతున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పులుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఖండించాలి తప్ప ఏది పడితే నోటుకు వచ్చినట్లు మరొకసారి నువ్వు మెంటలోడు అని చెప్పి నిరూపించుకోవద్దని చెప్పేసి మెంటల్ కృష్ణని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడు. గతంలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఎంత పడితే అంత హీనంగా మాట్లాడారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే మీరు రానున్న రోజుల్లో భారీగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ స్టేట్లో వైఎస్ఆర్సీపీకి దాదాపు గతంలో అత్యధిక మెజార్టీ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని సంకనాగిచ్చే దాంట్లో మీరు కూడా ఒకరుగా ఉన్నారు. పోసాని కృష్ణమురళి గారు, మీరు ఈరోజు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే తీరు ఇప్పటికీ వీళ్ళు మారలేదని చెప్పేసి ప్రజలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బంది పెడతారు. మీ వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత సర్వనాశనం కావడానికే కంకణం కట్టుకున్నట్లున్నారు. దాన్ని మార్చుకోవాలని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. లేదు నేను ఇదేంగా మాట్లాడతామంటే రేపొద్దున రోడ్ల మీదకి వచ్చినా కూడా తరిమి కొడతారు ప్రజలే. ఎందుకంటే అసహించుకుంటున్నారు. మీ భాష, మీ వేషం, మాట ఎత్తే షర్ట్ పైకి తీసుకొని రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని తన్నకోకుండా ఉండాలంటే మరొక్కసారి క్లారిటీగా ఏదైనా విధానపరంగా మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.